హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 7 శనివారాల వ్రతం మేము చేసుకుంటున్నట్టు మీ అందరికీ తెలిసిన విషయమే. 7వ శనివారం లాస్ట్ వీక్ అయితే అయిపోయిందండి. ఇది వడ్డీ వారం అండి. 7 శనివారాల వ్రతం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 7 శనివారాలు అయిపోయిన తర్వాత ఇంకొక వారం అయితే పూజ ఖచ్చితంగా చేసుకోవాలండి. వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీగా ఇంకొక వారం అయితే ఎక్స్ట్రాగా అయితే చేసుకోవాలి. 7 శనివారాల వ్రతం రోజు 7వ రోజు 7 దీపంతాలు అయితే వెలిగిస్తామండి మేము. బట్ ఎవ్రీ శనివారం అయితే 2 పిండి దీపాలు మాత్రమే వెలిగిస్తాము. లాస్ట్ వారం 7 శనివారాలు అయ్యింది కాబట్టి 7 పిండి దీపాలు అయితే వెలిగించాము. చూడండి, ఇక్కడ ముందుగా గణపతి పూజను అయితే ఫినిష్ చేసుకుంటున్నాము. ఇక్కడ గణపతి పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత గణపతికి నైవేద్యం అయితే పెట్టేశాము. నైవేద్యం పెట్టి తాంబూలం అయితే ఇచ్చేసాము. నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆరతి అయితే ఇచ్చేసాము విఘ్నేశ్వరుడికి. ఆరతి అయిపోయిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజా విధానం అండి. వెంకటేశ్వర స్వామి పూజ స్టార్టింగ్లో అయితే వెంకటేశ్వర స్వామిని ఆవాహనం చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ముందుగా అభిషేకం అయితే చేసేసుకొని పంచామృతాలతో అండ్ వాటర్తో అభిషేకం అయితే చేసుకున్నాము. తర్వాత పూజలో భాగంగా వెంకటేశ్వర స్వామిని అయితే పూలతో అయితే అలంకరించుకున్నామండి. చూడండి, అమ్మవారిని అండ్ వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని పూలతో అయితే అలంకరించుకున్నాము. తర్వాత అష్టోత్తరం చదువుకుంటూ వెంకటేశ్వర అష్టోత్తరం ఉంటుంది కదా, అది చదువుకున్నాము. తర్వాత గోవిందనామాలు కూడా చదువుకున్న తర్వాత పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము. ముగ్గు వేసుకుని తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నవి ఆ ముగ్గు పైన పెట్టేసి నైవేద్యాలు అయితే నివేదన చేసేసాము. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసామండి. ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసాము. కొబ్బరికాయ కొట్టేసి ఆరతి అయితే ఇచ్చేసామండి, మంగళారతి వెంకటేశ్వర స్వామికి. చూడండి, ఇలా మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. 7 శనివారాల వ్రతం అయితే ఫినిష్ చేసుకున్నాము. పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. 7 శనివారాల వ్రతంలో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.